పొలంలో పత్తి విత్తనాలేశారు. చూద్దామని వచ్చాము. ఇంక 4 ఆకులు వచ్చాయి చూడండి. పంట మొత్తం అలానే ఉంది. మేము విత్తనాలు ఏయకముందే వచ్చాము. వచ్చి ఎళ్ళాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తున్నాము. కంపల్సరీ ఊరికొచ్చామంటే పొలంకి వెళ్ళి వస్తాం కంపల్సరీ. అయితే పిల్లలేమో బాగా ఆడుకుంటున్నారు వాటర్ దగ్గర. వాళ్ళ తాతయ్య మిషన్ తెచ్చాడు. గడ్డి మందు చల్లుతారు కదండీ! ఆ మిషన్ అనమాట. సో, అడుగుతున్నారు ఏంటి తాతయ్య ఇదని. వాళ్ళ తాతయ్య వాటర్ ఏసి చూపిస్తున్నారనమాట. ఒకసారి ట్రై చేయించాడు. వాటర్ ఇస్తే మా పెద్ద పాప యూజ్ చేసింది. ఇంట్లో ఏదైనా యూజ్ చేసే పెద్దవాళ్ళు కంపల్సరీ చిన్నవాళ్ళు యూజ్ చేయడానికి రెడీగా ఉంటారు కదా, ఇప్పించుకోవడానికైనా సరే యూజ్ చేయడానికైనా. మా చిన్న పాప రెడీగా ఉందనమాట. సో ఆమెకి ఇచ్చాము. వాళ్ళ తాతయ్య పట్టుకున్నారు అనమాట వెనకాల. ఎందుకంటే అది కొంచెం బరువుగా ఉంటుంది కదా, పట్టుకుని ఆమె యూజ్ చేసి ఉంటుంది. ఇంకా పనిచేసే వాళ్ళని పిల్లలని ఎందుకంటారు, కాసేపు ఇది అయిపోయిన వెంబడే మట్టితో ఆడుకొని మళ్ళీ వాటర్లోకి దిగారనమాట. వాటర్తో ఆడేస్తున్నారు. బకెట్లో అయితే గడ్డి మందు, ఉప్పు, వాటర్ కలిపి ఇంతకుముందు మిషన్ అన్నాను కదా, ఆ మిషన్లో పోస్తున్నారు అనమాట మామయ్య. ఎందుకంటే మొత్తం గడ్డి అవుతుంది, ఫామ్ అవుతుంది, మళ్ళీ అది పొలంలోకి వస్తుంది. గడ్డి మందు చల్లితే అదంతా ఎండిపోతుంది. సో అందుకని అందుకే యూజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ గడ్డి ఉందో అక్కడ మొత్తం కొట్టేశారనమాట. అయితే గడ్ల పొంటి మొత్తం గడ్డే ఉంది పొలం పక్కన. సో అక్కడ మొత్తం కొట్టేసినారు. అయితే ఇది అయిపోయినప్పుడే మళ్ళీ వాటర్ అందించి సాల్ట్, గడ్డి మందు మళ్ళీ ఇలా కలిపి పెట్టాలి. అయితే అత్తమ్మ వాటర్ అందించిందనమాట. అత్తమ్మ, మా ఆయన ఇద్దరు ఇలా వాటర్ అందించారు. సో ఇదంతా అయిపోయిన అత్తమ్మ కలుపు తీస్తుంది. అంటే కలుపు అంటే మనం నాటింటాం కదా, నాటిన దాని పక్కన చిన్న చిన్న మొక్కలు ఉంటాయన్నమాట. దాన్నే కలుపు అంటారు. అయితే అత్తమ్మ నాకు చూపించిందనమాట. పక్కనే ఉన్నాయి కదా అవన్నీ తీసే అయిపోతుందంటే నేను తీసేస్తున్నాను. నేను తీయడమే కాకుండా మా పిల్లలకి చెప్తున్నాను అనమాట, తీయండి అని. వాళ్ళు ఎంచక్కా ఆడుకుంటూ తీస్తున్నారు. ఇలాంటి పనులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా, తీయడం అంటే ఏదైనా సరే ఈజీగా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అందుకే తీసేస్తున్నారు. నేచర్కి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది కదా, పిల్లలకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా బోర్ వేస్తే మాత్రం ఆగరు వీళ్ళు, బాగా ఆడుకుంటారు. ఇంకా బాక్స్ కట్టేసుకొని వస్తాం పిల్లలకైతే కంపల్సరీ. మేము ఎప్పుడైనా తెచ్చుకొని తింటాము, హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు. ఇంకా మాకు ఏంటంటే పొలంలో చెట్టు ఉంది, అక్కడ కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తిని కూర్చున్నామంటే కంపల్సరీ నిద్రనే పోతాము. ఎంత బాగుంటుందో పొలము, చెట్లు ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, ఎవరికైనా నచ్చుతుంది ఈ వాతావరణం అంటే. ఊరికి వచ్చినప్పుడు కంపల్సరీ ఇలాంటి వీడియోస్ తీస్తుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.